మనకు వాస్తుశాస్త్ర ప్రకారంగా మనం కట్టే ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇది చాలా ముఖ్యమైన అంశమే. ప్రతిదీ కూడా ముఖ్యమైన అంశమే. మనం నిర్మాణం చేసే ఇంటికి మనము ఎంతైతే కొలతలు పెట్టి ఇల్లు కడుతున్నామో, అది అపార్ట్మెంట్ కావచ్చు, లేదా ఇండివిజువల్ కావచ్చు, లేదా ఒక కంపెనీ కావచ్చు, ఒక పెద్ద సంస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ తిథి కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం అన్నమాట. ఈ తిథి అనేది మనకు శుద్ధపక్షమా, బహుళపక్షమా అన్నది పక్కన పెట్టేస్తే అమావాస్య, అలాగే చతుర్దశి ఈ 2 కూడా ఆ తిథి అనేది రాకూడదు. మనకు తూర్పు, పడమర, అలాగే ఉత్తర, దక్షిణం ఇన్ని అడుగుల్లో నిర్మాణం చేసేటప్పుడు ఆ కొలతల్ని మనము గురించి భాగించడం చెయ్యాలి. ఆ చేయగానే ఆ వచ్చే సంఖ్య అనేది మనకు ప్రధానమైనటువంటి అంశం. ఆ సంఖ్య అన్న దాన్ని బట్టి తిథి. అంటే తిథి అనేటప్పటికి మనకు శుద్ధపక్షం అనుకోండి, అంటే అమావాస్య నుండి పౌర్ణానికి, పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. అలాగే ఇందులో మళ్ళీ బహుళపక్షం అనుకోండి, అంటే అమావాస్య, చతుర్దశి, అమావాస్య. ఈ యొక్క చతుర్దశి, అమావాస్య అనే తిథులు ఈ రెండిట్లో ఏదైనా కూడా రాకూడదు. ఇప్పుడు అమావాస్య తిథి వచ్చిందనుకోండి, ఆ ఇల్లు మనకు ఎంత ఆదాయం ఉన్నా కూడా అలాగే లాభం లేదు. ఎందుకంటే ఆదాయం సంపాదన చాలా బాగుంటుంది, కాదన్ను. కానీ ఈ అమావాస్య తిథి వచ్చినట్టయితే ఆ ఇంట్లో ఎప్పుడూ మృత్యుఘోష కలుగుతూ ఉంటుంది. అనగా ఆ ఇంట్లో ఎక్కువగా ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఏ విధంగా అయినా జరుగుతూ ఉండొచ్చు. ఆరోగ్యరీత్యా దుర్మరణం చెందడం, అనారోగ్యరీత్యా చనిపోవడం, లేదా ప్రమాదం అంటే ఏదైనా సరే వాహన ప్రమాదం కావచ్చు, లేదా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు, లేదా ఇంకొక విధంగా ఫైర్ అనేది సంబంధించి కావచ్చు. ఏదైనా సరే వాహనాల వల్ల సంబంధించి కానీ ఏదైనా సరే అనుకోకుండా అన్ఎక్స్‌పెక్టెడ్‌గా అనగా ఆ ఇంట్లో సంబంధించి మృత్యువాత పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా ప్రాణభయం అనగా చెడు కలలు ఎక్కువగా వస్తూ ఉండడము, భయాన్ని కలిగించేటువంటి కలలు అంటే ఎక్కువగా దుస్వప్నాలు కూడా వస్తూ ఉంటాయి. దెయ్యాలు కనిపించినట్టు రావడం కానీ, ఆత్మలు ప్రేతాత్మలు కనిపించినట్టు రావడం కానీ, ఎవరో చనిపోయినట్టు కలలు రావడం కానీ, లేదా కుటుంబ సభ్యులే ఎవరైనా చనిపోయినట్టు ముందే కలలు రావడం కానీ, లేదా అలాంటి జరిగిపోవడం కానీ, లేదా ఆ కలలతో వాళ్ళెప్పుడు భయపడుతూ ఉండడం కానీ, లేదా ఎప్పుడు ఏదో ఒక ఆ ఇంట్లో ఒక నెగెటివ్ తెలియనటువంటి నెగెటివ్ ఎక్కువగా ఉంటుంది. ఆ తిథి ప్రభావం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడు మృత్యుఘోష కానీ, లేదా ఏడుస్తూ ఉండడం కానీ, లేదా భయపడుతూ ఉండడం కానీ, రాత్రుళ్ళు నిద్ర రాకపోవడం కానీ, అనారోగ్యరీత్యా నష్టపోవడం కానీ, ఇట్లా అనేక సమస్యలతో కూడుకొని నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే ప్రాణభయంతో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అమావాస్య తిథి అనేది ఎక్కువ శాతం రాకూడదు. ఈ తిథి కాకుండా మిగతా ఏ తిథి అయినా కూడా పర్వాలేదు, అష్టమి, నవమి అయినా కూడా పర్వాలేదు, కానీ అమావాస్య తిథి అనేది రాకూడదు. అది చూసుకోవాలి. అప్పుడే మనకు చక్కగా ఈ యొక్క అమావాస్య తిథి లేని పక్షాన ఆ ఇల్లు అన్ని విషయాలలో కూడా మనోధైర్యంగా ఉంటారు. ఆ ఇంట్లో ఎవరైనా కూడా వాళ్ళు చక్కగా ధైర్యంతో కూడుకొని ఆ ఇంట్లో వాళ్ళు సింహంలాగా జీవిస్తారు. అదే అమావాస్య తిథి ఉన్నట్టయితే అందరూ పిరికి వాళ్ళుగా, వాళ్ళకు పుట్టబోయే పిల్లలు కూడా పిరికి వాళ్ళుగా పుట్టడము, లేదా పుట్టిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు మరణించడము, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్ని మనం చూసుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఈ యొక్క వాస్తుశాస్త్ర ప్రకారంగా తిథిని 100% మనం పాటించాలండి. ఇదే మనకు తెలుగులో 1, 2 దాన్నే ఇంగ్లీష్‌లో మనకు అంకెల్లో చెప్పడం జరుగుతుంది. మనకు ప్రధానంగా ఈ యొక్క అమావాస్య అనేది 0 అన్నమాట. ఈ తిథి రాకుండా చూసుకోవడం అన్ని విధాల మంచిది. సర్వే జన సుఖినో భవంతు.